అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఇక్కడ ఉన్నారమ్మా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుడికి స్తుతి చెల్లుదాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దేవునికి మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, కొద్ది నిమిషంలో మరి వాక్యం చూసుకుని క్రమాన్ని జరిగించుకుని ముగించుకుందాం. అలాగే ప్రార్థన అయిపోయిన అనంతరం, ప్రార్థన ముగించబడిన అనంతరం మనం అందరం పరిశుద్ధులందరూ కలిపి నూతన సంవత్సరంలో నూతన వ్యాపారం కూడా ప్రారంభించేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా అలర్ట్గా ఉండండి. మీరందరూ కునికితే వస్తే తర్వాత కునికినట్టు ఉంటుంది కథ. అందరూ ఉద్యోగంగా ఉందాం. హల్లెలూయా. ఇంకా నాకు నిద్ర వస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? హల్లెలూయా. ఓకే, ఇక లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, చదవబడినటువంటి లేఖనం నుంచి కొద్ది మాటలు ధ్యానం చేసుకుని మిగిలిన వర్తమానం అవును, కానీ ఈరోజు రాత్రికి మరలా మనం కూడుకోబోతున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ రోజు అండి? బుధవారం. మరి క్రమం ఉంది కనుక మిగిలిన భాగం అక్కడ రాత్రికి పూర్తి చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద మనుష్య కుమారుడిగా సంచరిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి శిష్యులు అనబడిన వాళ్ళు అనేక మంది ఆయన తండోపతండులుగా వెంబడిస్తున్నప్పుడు ఆ జనసమూహంకు అనేక మాటలు చెప్తున్నప్పుడు శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతారు. ఏమని అడుగుతారు? అయ్యా, యోహాను ఉన్నాడు, యోహానుకి కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. హల్లెలూయా. యోహాను ఉన్నాడు, యోహాను గారికి కొంతమంది శిష్యులు కూడా ఉన్నారు. ఆ శిష్యులకి ఎప్పుడు ఎలా జీవించాలో, ఎప్పుడు ఎలా ప్రార్థన చేయాలో ప్రతి విషయాన్ని కూడా యోహాను గారు బోధించారు వాళ్ళకి. హల్లెలూయా. మరి ఇప్పుడు మేము నిన్ను వెంబడిస్తూ ఉన్నాం, నీ శిష్యులుగా మేము ఉన్నాం కాబట్టి ఆ ప్రతి విషయాన్ని గ్రహించుకుంటున్నాము. అయితే మేము ఎలా ప్రార్థన చేయాలి? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, భూమి మీద మరి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి మనందరము కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. అంటామనమండి, అంటామనమా? ప్రార్థన ప్రార్థన అంటూ ఎక్కువ శాతం ప్రార్థనలో గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఎలా చేయాలి, ఎలా దాని భావం ఏంటనేది చాలా మందికి తెలియదు. తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చెయ్యరు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ శిష్యులు యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఒక మాట చక్కగా వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏమని? చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నేర్పుతున్నారు ఈ ప్రార్థన? ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరికి నేర్పుతున్నాడు ప్రార్థన? శిష్యులకు. ఆ దినమందు భూమి మీద శిష్యులకు యేసుక్రీస్తు ప్రార్థన నేర్పించాడు అంటే అదే యేసుక్రీస్తు ఆత్మస్వరూపిగా ఈ దినమందు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడా లేడా? ఉన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన మధ్య ఆత్మ సంచరిస్తుందా లేదా? మరి అదే ఆత్మ మన మధ్య సంచరిస్తున్నప్పుడు అదే వాక్యాన్ని ఈ రోజు మనకి బోధ చెయ్యాలని ఈ నూతన సంవత్సరంలో ప్రార్థన అంటే కాదు, ప్రార్థన యొక్క భావం ఏమిటో, ప్రార్థన ఎలా చేయాలో, సహవాసం ఎలా ఉండాలో ప్రతి విషయం నీకు తెలియాలంటే అది యేసుక్రీస్తు దగ్గర నేర్చుకోవాలి. అంతే కదండి. అయితే ఇప్పుడు శిష్యులకి యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రతి విషయము కూడా దాని వెనక భావాన్ని చూడాలి. ఒక మాట ఉన్నది అంటే ఆ మాట వెనక చాలా లోతైన అర్థం ఉంటుంది. ఉంటుందా లేదండి? చూడండి, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకం చేరడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చిన వాడు మాత్రమే. హల్లెలూయా. ఆ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. అంతేనండి. ఆ తండ్రి చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి.
దేవుడు ఎప్పుడు ఏం చెప్తున్నాడో వినాలి, అది ఎందుకు చెప్తున్నాడో కూడా వినాలి. ఆ విన్నదాన్ని బట్టి మన జీవితాన్ని మనం కొనసాగించినప్పుడు మాత్రమే ఒక జీవితానికి అర్థం అనేది వస్తుంది. ఆ అర్థం వస్తేనే పరమార్థంలోకి మనం వెళ్ళగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇక్కడ ఆయన ఏమడుగుతున్నాడు? శిష్యులు అడిగింది ఏంటి? ప్రార్థన నేర్పించమని. ఆయన ఏం చెప్తున్నాడు? ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తానని చెప్పి మొట్టమొదటిగా మొదలెట్టాడు, పరలోకమందున్న మా తండ్రి. చెప్పండి తర్వాత, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. హల్లెలూయా. ఇంకా నీ చిత్తము పరలోకమందు ఏమై ఉన్నదో భూమి మీద నీ చిత్తము జరుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఇప్పుడు మనం ప్రార్థన చేయమంటే ఆయన చిత్తం ఏంటో తెలుసుకుని ప్రార్థన చేయలేవద్దా? అంతేనమ్మా? ఆయన ఇష్టం ఏంటో తెలుసుకుని ప్రార్థన చేయలేవద్దా? ఇప్పుడు మనం ఆయన చిత్తం ఆలోచించము, ఆయన ఇష్టం ఆలోచించము, మొదలెట్టడమే. దేని గురించి ప్రార్థన చేస్తాం? మన సమస్యల కోసం ప్రార్థన చేస్తాం అనండి. మన అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నాం, మన సమస్యల కోసం ప్రార్థన చేస్తున్నాం, అవసరాల కోసం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా అవసరమైతే వ్యాధుల కోసం ప్రార్థన చేస్తున్నాం, స్వస్థతల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ అన్ని ప్రార్థనల వెనక ఆయన చిత్తం ఏంటో అనేది మాత్రం తెలుసుకోవడం లేదు. అది తెలుసుకుని మనం ప్రార్థన చేస్తామనుకో, అసలు ప్రార్థన అంటే అర్థం ఏంటి? ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? దేవుడితోనూ మాట్లాడుతున్నావు, దేవుడితోనూ మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? చూడండి, బాగా గమనించండి. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు, లోకంలోనే ఒక వ్యక్తి దగ్గరికి ఏదో సహాయం కోసం నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు వెళ్ళగానే నీ బాధలన్నీ అక్కడ చెప్పేసుకుంటే సహాయం చేస్తాడా? చేయడు. అందరూ చెప్పండమ్మా, అర్థం కావట్లేదా? మీ బాధలు వెళ్ళి అన్నీ చెప్పుకుంటే సహాయం చేస్తాడా? చేయడు. నీ బాధ చెప్పుకోవాలి ఆయనకి. నీ బాధ ఆయనకి చెప్పుకోవాలి అన్నప్పుడు మొట్టమొదటిగా నీ బాధ చెప్పడానికంటే ముందు ఒక పని చేయాలి. ఏం చేయాలి? అసలు ఆయనకి ఏమి ఇష్టమో, ఎలా చెప్తే అర్థం చేసుకుంటాడో, అవునా కదండి? ఆ వ్యక్తికి ఏది ఇష్టమో ఎలా చెప్తే అర్థం చేసుకుంటాడో, కాబట్టి ఆ ఇష్టానికి తగునట్లుగా ముందు నేను మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు అవసరం ఉంది, నా అవసరం తెచ్చుకోవడానికి నేను సహాయం కోసం వెళ్ళాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను సహాయం కోసం వెళ్ళాను. సహాయం కోసం వెళ్ళినప్పుడు ఎక్కడికి నేను ఇప్పుడు సహాయం కోసం వెళ్ళాను. ఇలా నేను సహాయం కోసం వెళ్ళాను అనుకో, ఇలా వెళ్ళి అయ్యా ఆకులతో ఉన్నాను, ఏదో సహాయం చేయండి బాబయ్య అన్నాను అనుకో, సాయం చేస్తాడా? ఏం చేస్తాడైనా? ముందు పైకి కింద చూస్తాడు. అంతేనా కదండి? అంతేనా కదమ్మా? ముందు పైకి కింద చూస్తాడు. నువ్వేంటి, నీ యాసం ఏంటి, నీ గెటప్ ఏంటి, నీకు సహాయం ఏంటి? ఆలోచించండి. అర్థమైందా? ఇప్పుడు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని పట్టుకుని ఆ వ్యక్తికి అర్థమయ్యే రీతిగా నా రూపాన్ని, నా మాటని, నా ప్రవర్తనను ఆయనకి నేను కనుపరుచుకోవాలి. అప్పుడు నువ్వు చెప్పక మునుపే నేను చూసేసరికి ఏంటి వ్యక్తి ఇలా వస్తున్నాడు, దేని గురించి వస్తున్నాడు అనేది నిన్ను చూతులకే ఆలోచన పడుతుంది. అదేదా? అప్పుడు ఆ విధంగా నువ్వు వెళ్ళినప్పుడు, ఆ విధంగా నువ్వు ప్రవర్తించినప్పుడు, నువ్వు చెప్పినట్టు చక్కగా వింటాడు. అది నీ ప్రవర్తనకు, నీ వస్త్రధారణకు, నీ మాట తీరుకు, నువ్వు అడిగే సహాయానికి పొంతన కలిగితే ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అవునా కదండి? పొంతన కావాలకపోతే ఏం చెప్తాడు? సరే ఆలోచించి నేను కబురు పెడతానులే. హల్లెలూయా. సామాన్యమైన మనుషులే మన మధ్య ఈ విధంగా ఉంటే మరి దేవాది దేవుడు ఆయన ఇష్టమేటో తెలుసుకోవాలి కదా, ఆయన చిత్తమేటో తెలుసుకోవాలి కదా. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చింది గాక, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు ఆయన చిత్తము ముందు మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ముందు ఆయన చిత్తం తెలుసుకోవాలి. ఆయన చిత్తం పరలోకమందు ఏమైంది? పరలోకమందు ఆయన ఏం కోరుకున్నాడు? పరలోకమందు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన ప్రతిగానములతో కొనియాడబడుతూ హల్లెలూయా ఆయన ఆరాధనకు యోగ్యుడై స్తుతికి పాత్రుడై నిత్యము ఘనముగా మహిమ పొందుతూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన నువ్వేం చేయాలి? మహిమపరచాలి. నువ్వు స్తుతులు స్తోత్రాలు చెప్పి ఆయన మహిమపరుస్తుంటేనే అర్థమైపోతుంది. కొంతమంది చెప్తారు కదా, అవసరానికి వచ్చి బా నీ అంత వీరుడు లేడు, అలా లేడు, ఇలా లేడు, కొంత పొగడ్తలు పోగుతూ ఉంటారు కొంతమంది. ఆ పొగడ్తలు పోగేటప్పటికి వీడు ఏదో పని మీద వచ్చాడని అవతల వ్యక్తికి అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? అది దేవుడు అనేది కోరుకుంటున్నాడు. సామాన్యమైన ఒక మనిషి అనేది కోరుకుంటే దేవుడు ఇష్టపడడా? ఇష్టపడడా? ఖచ్చితంగా ఆయన కోరుకునేది నీ ధనము కాదు, నీ బలము కాదు, నీ ఈ భూ సంబంధమైన ఏది ఆయనకు అవసరం లేదు. కానీ ఆయనకు కావాల్సింది ఒకటి, అది ఏంటంటే నీవు ఆయనను ఆరాధన చేయటము. హల్లెలూయా. ఆరాధన చేయటం అంటే అర్థం ఏంటి? ఆరాధించడం అంటే దాని యొక్క అంతరార్థం ఏంటి తెలుసా మీకు ఎవరికైనా? ఆరాధించడం అంటే అంతరార్థం తెలుసా? నిజమైన ఆరాధన అంటే నిజమైన ప్రేమ కలిగి ఉండడం. హల్లెలూయా. స్వచ్ఛమైన ప్రేమ, అందులో కలుషితం లేకుండా ఆత్మతో సత్యముతో నువ్వు ఆయన ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మహిమపరుస్తున్నప్పుడు అదే చూస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంక రెండోది ఆయన వేరే తాటానికి లేదు. కాబట్టి ఆయన ఆరాధనకు పాత్రుడైనాడు కాబట్టి నీ దగ్గర నుంచి ఆరాధన కోరుకున్నాడు. అది పరలోకమందు ఎలా జరిగిందో అర్థమా? పరలోకమందు ఎలా జరిగిందో అదే ఆరాధన భూమి మీద కూడా పొందుకోవాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. అంతేనండి, అంతేనమ్మా. పరలోకమందున్న మా తండ్రి నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందును. హల్లెలూయా హల్లెలూయా. అంటే పరలోకంలో ఆయన ఎలా ఆరాధించబడ్డాడో, ఎలా గణపరచబడ్డాడో, ఎలా మహిమపరచబడ్డాడో, అదే విధంగా ఈ భూమి మీద కూడా ఆయన మహిమపరచబడాలని కోరుకున్నాడు. అయితే కొంతకాలం అయ్యేసరికి ఇప్పుడు పరలోకమందు ఆయన ఆరాధించిన వాళ్ళు ఎవరు? ఎవరమ్మా? దూతలు. పరలోకమందు ఎవరు ఆరాధించారు? దూతలు ఆరాధించారు. మరి భూమి మీద ఎవరు ఆరాధించారు? ఇప్పుడు పరలోకమందు దూతలు ఆరాధిస్తున్నప్పుడు జరగకుండా కొన్ని కార్యాలు జరిగాయి. ప్రతిఫలము దూతలు యుద్ధం జరిగింది, నెట్టు వేయబడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఆరాధన ఎక్కడ కోరుకున్నాడు? భూమి మీద. అంతేనండి, భూమి మీద ఆయన ఆరాధన కోరుకుంటున్నాడు. ఇప్పుడు భూమి మీద ఆయన ఆరాధించేవాడు ఎవరు? హల్లెలూయా. భూమి మీద ఆయన ఆరాధించేది ఎవరు? మా భూమి మీద ఆయన ఆరాధించేది ఎవరు? మా మనుషులు. హల్లెలూయా. మనుషులు ఎలా ఆరాధించారు? భూమి మీద ఎలా ఆరాధించారు? అది మనం కొన్ని విషయాలు ముందుకు చూసుకుంటూ వెళ్దాం. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే కొంచెం దాటుకుంటూ ముందుకు వచ్చేస్తున్నాను. భూమి మీద ఆరాధన, పరలోకమందు దూతలతో ఆరాధించబడ్డాడు. ఇప్పుడు భూమి మీద విషయాలు చూడాలి. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక దాటుకుంటూ వచ్చేస్తున్నాను. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. మోషే చూడండి, మోషే గుడారము అమర్చబోవున్నప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులకు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పరలోకమందు దేవదూతలతో ఏ విధంగా ఆరాధించబడ్డాడో అదే విధంగా ఈ భూమి మీద కూడా ఆయన ఆరాధన పొందాలనుకున్నాడు, మహిమ పొందాలనుకున్నాడు. అయితే ఇప్పుడు ఎలా పొందాలి? దానికి ఒక మార్గము, ఒక ప్రణాళిక కావాలా వద్దా?
ఇప్పుడు పరలోకమందు ఆయన ఏ విధంగా ఆరాధన పొందుకున్నాడు? పరలోకమందు ఆరాధన పొందుకున్నప్పుడు పరలోకమందు ఎన్ని భాగాలు ఉన్నాయి అక్కడ ఆరాధనలో? 3 భాగాలు. ఎన్ని భాగాలండి? 3 భాగాలు. ఏంటవి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అంతేనండి? అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకులు ఉన్నారు, ఆవరణంలో దూతలు ఉన్నారు. 3 భాగాలు. అర్థమైందండి? ఇప్పుడు పరలోకమందు 3 భాగాలు ఎలాగున్నాయో ఇక్కడ చెప్తున్నాడు మోసేతో. ఇప్పుడు కొండ మీద సినాయి పర్వతం మీద తీసుకుని వెళ్ళి ఆ 40 దినాలు ఉపవాసకున్నప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క నమూనాని చెప్తూ అక్కడ మోసేకు పరలోకంలో ఎలా జరిగిందో అంతా కూడా హెచ్చరిస్తా ఉన్నాడు. అవునా కదండి? అక్కడ చెప్తున్నాడు చూడండి, మళ్ళా చదువుతున్నా చూడండి. మోసే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుడి చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలో ఏ విధంగా ఉందో నమూనా, అదే నమూనా మోషేకు దర్శన రూపంలో చూపిస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనుషులు ఆరాధన చేయాలి, అక్కడ దేవదూతలు ఆరాధన చేశాయి. ఇప్పుడు మనుషుల యొక్క ఆరాధన పొందుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఆ దేవదూతల చేసిన ఆరాధనలో ఆయన సరైనటువంటి స్థితిని పొందుకోలేకపోయాడు. ఆరాధన చేసినంత వరకు బాగానే ఉంది. ఒకరోజు తిరుగుబాటు జరిగింది, పాపం ప్రారంభమైంది. కాబట్టి ఆ యొక్క కార్యక్రమం అంతా తప్పుదారి పట్టేసింది. ఇప్పుడు మనుషుల ద్వారా, హల్లెలూయా, మనుషుల ద్వారా ఆరాధించబడాలి అనుకున్నాడు. మనుషుల ద్వారా ఆరాధించబడాలి అంటే ఏ విధంగా వెళ్ళాలి? ఆర్డర్ తప్పరు కదా. పరలోకంలో ఎలా జరిగిందో అదే విధంగా ఈ భూమి మీద కూడా జరగాలి అని కోరుకున్నాడు. కోరుకుని జరిగించడం కొరకు ఏం చేశాడంటే మోషేని ఎన్నుకున్నాడు కనుక మోషేని సీనాయి పర్వతం మీద తీసుకుని వెళ్ళాడు. సీనాయి పర్వతం మీద పరలోక సంబంధమునకు ఛాయని చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరలోకములో ఎలాగైతే నమూనా ఉందో అదే నమూనాను చూసి ఈ భూమి మీద నువ్వు గుడారాన్ని అమర్చు అని చెప్పి దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు మోషేకి. అప్పుడు మోషే ఏం చేశాడండి? ప్రత్యక్ష గుడారంను ఏర్పాటు చేశాడు. మోషే ద్వారా ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేయబడినప్పుడు ఏం జరిగింది? అక్కడ 3 భాగాలు వచ్చేయలేదా? వచ్చేయలేదండి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరలోకంలో అలా ఉన్నాయి లేదా? భూమి మీద కూడా మోషే ద్వారా ఆ ప్రత్యక్ష గుడారాన్ని అలాగే ఏర్పాటు చేశాడు లేదా? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు ఉన్నారు? పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకులు. ఆవరణంలో పరలోకంలో ఎలా ఉన్నాయి? అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధ స్థలంలో ప్రధాన దూతలు ఉన్నారు, ఆవరణంలో దూతలందరూ ఉన్నారు. అది పరలోక నమూనా. సేమ్ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధ స్థలంలో ఇప్పుడు ప్రధాన దూతలు ఉండే ఆ స్థలమును ఎవరికి ఇచ్చాడు? యాజకులకు ఇచ్చాడు. అదేనండి, ఎవరికి ఇచ్చాడు? యాజకులకు ఇచ్చాడు. అనగా ఎవరు? సేవకులు, మధ్యవర్తి. యాజకుడు అనగా ప్రధాన దూత అనగా ఎవరు? మధ్యవర్తి. దేవుడు చెప్పిన పనిని నమ్మకంగా చేసే వాళ్ళే యాజకులు. హల్లెలూయా. ఇప్పుడు ఆవరణలో ఎవరున్నారు? అక్కడ దూతలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఎవరున్నారు? ఇక్కడ భక్తులు. ఎవరి భక్తులు అమ్మా? ఈ భక్తులందరూ ఎవరు? ఆవరణలో ఉన్న భక్తులందరూ ఎవరు? దేవుని దగ్గరకు మొరపెట్టుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఇంకా చెప్పాలి అంటే పాపము నుంచి విడుదల పొందటానికి వాళ్ళు చేసిన పాపమును ఒప్పుకొని దేవుడు చెప్పిన పరిహారాన్ని అక్కడ జరిగించి విడుదల పొంది వెళ్ళటానికి వచ్చి ప్రార్థించేటటువంటి భక్తులందరూ ఆవరణలో ఉన్నారు. హల్లెలూయా. అక్కడ ఒక యాజకుడు కూర్చుంటాడు. వరుసగా వచ్చినప్పుడు ఈ భక్తులందరూ ఆయన చెవులు, అయ్యా నేను దొంగతనం చేశాను,
నాకు పరిహారం చెప్పండి అంటే నీవు చేసిన తప్పును బట్టి ఒక 2 గువ్వలను బలర్పించు, లేకపోతే ఒక కోడెదూడను అర్పించు, లేకపోతే ఒక గొర్రెలను అర్పించు అని నీ తప్పును బట్టి నీవు చేసిన పాపమును బట్టి ఆ యాజకుడు చెప్తాడు. ఆ యాజకుడు చెప్పిన ప్రకారము నువ్వేం చేయాలంటే ఆయన చెప్పిన బలిని పరిహారంగా తేవాలి. దాన్ని ధర్మశాస్త్ర ప్రకారమా కానుకను కూడా అర్పించాలి. అర్థమైందమ్మా? అర్థందా? దేవుడికి మహిమ కలుగును కాదు. ఇప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు పాపాన్ని ఏం చేయాలి? పరిహారం చేయాలి. ఏం చేయాలమ్మా? పాపాన్ని పరిహారం చేయాలి. ఆ పాపాన్ని విడుదల చేయాలి అంటే ఆ పాపం ఏమైపోతుంది? ఇప్పుడు విడుదల అవుతుందా? అవుతుందా? అవటంలా. ఎందుకు అవటం లేదు విడుదల? ఆ రక్తములో కూడా పాపం ఉన్నది. ఎందుకంటే ఈ భూమి మీద పరిశుద్ధమైన రక్తము లేదు. కాబట్టి ఆ విధము చేతైన ప్రత్యక్ష గుడారములో జరుగుతున్నటువంటి ఆరాధనలో కూడా ఆయనకి తృప్తి అనిపించాల. హల్లెలూయా! ఆయనకి తృప్తి అనిపించాల. అందుకోసము ఇప్పుడు మరలా నా పోలికలో ఉన్నటువంటి నా ప్రజలు నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, అయినా వాళ్ళ పాపము విడుదల కాలేదు, వాళ్ళు విడుదల పొందుకోలేదు. ఇప్పుడు వాళ్ళు విడుదల పొందుకుంటే కానీ పరిశుద్ధమైనటువంటి ఆరాధన జరగదు. అంతేనండి? జరుగుద్దా? వారికి పాపం ఉన్నంత వరకు పరిశుద్ధులు అవుతారా? మరి పరిశుద్ధులు కానంత వరకు ఆరాధన పరిశుద్ధపరచబడుతుందా? అవ్వదు. అందుకోసము ఆయన ఆలోచన చేసి ఒక ప్రణాళికనిచ్చి, ఒక సూచననిచ్చి, హెచ్చరికనిచ్చి ఈ భూమి మీదకి పరిశుద్ధులు ఎవరూ లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని చెప్పి తానే ఒక సూచనిచ్చి ఆయనే పరిశుద్ధుడిగా ఈ భూమి మీదకి రావడానికి నిర్ణయం చేసుకున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ భూమి మీదకి వచ్చి నిర్ణయం తీసుకుని ఈ భూమి మీద నేను ఇప్పుడు పరిశుద్ధపరచబడాలి, ఈ ప్రజలందరినీ పరిశుద్ధపరచాలి, ఆ పరిశుద్ధపరచబడిన ప్రజలతో నేను ఆరాధించబడాలి. అంతేనండి? పరలోకమందు ఏం జరిగిందో భూమి మీద కూడా అది జరగాలి. అంతేనండి? ఇప్పుడు పరలోకమందు జరిగింది, అది ప్రత్యక్ష గుడారంలో చూడాలనుకున్నాడు కానీ జరగల. ఇప్పుడు పరిశుద్ధుల చేత అనగా ఆ పరిశుద్ధ రక్తము చేత కడగబడిన వ్యక్తుల చేత ఆయన మహిమ పొందాలని ఆశపడతా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. మరి ఇప్పుడు ఈ భూమి మీద పరలోకమందు ఆయన చిత్తము జరిగినట్లు ఈ భూమి మీద జరగాలని ఆశపడతా ఉన్నాడు. జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది? అది ఎలా జరగాలి? ఈ చివరి కాలంలో ఉన్నటువంటి మనకు కూడా అది అర్థం కాకపోతే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి భక్తి కూడా ఏమైపోద్ది? ఇప్పుడు వ్యర్థమైపోద్ది. మన ఆరాధన కూడా వ్యర్థమైపోద్ది. అంతేనండి? ఏదో తంతు జరిగినట్టు జరుగుతుంది కానీ భక్తి జరగదు. భక్తి జరగాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నీకు వరముగా ఇవ్వబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ నాయకత్వంలో నువ్వు నడిపించబడతా ఉన్నావు. ఇప్పుడు నీవు చేసే ఆరాధనకు యోగ్యుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా! ఇప్పుడు పరిశుద్ధపరచబడగా ప్రభువా ప్రభువా ప్రభు అని ఎంత ప్రార్థన చేస్తానంటాడు? నువ్వు ఇంకా అపవిత్రతలోనే ఉండి నేను పాపిని ప్రభు, నేను పాపిని ప్రభు, నేను పాపిని ప్రభు అని నువ్వు ఎన్నాళ్ళు చూసినా పాపివే. అంతేనండి? ఎన్నాళ్ళు చూసినా ఎంత ప్రార్థన చేసినా నా అప్పు తీరలేదు, నా జబ్బు తీరలేదు, నా సమస్య మారలేదు అంటే ఎందుకు మారుతుంది? నువ్వు దేన్ని ఆలోచన చేస్తున్నావు? నువ్వు నోరిపితే దేని గురించి ఆలోచన చేస్తున్నావు? మంచి గురించా చెడు గురించా? సమస్య మంచిదా చెడ్డదా? సమస్య మంచిదా చెడ్డదా? చెడ్డది. ఆ చెడ్డదాని గురించి పదే పదే నువ్వు తప్పిస్తూ ఉంటే అది నిన్ను వదిలిపోద్దమ్మా, వద్దా? నీ మీద రాజ్యం ఏలతుంది. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? మొట్టమొదటిగా నేను పరిశుద్ధుడిని. హల్లెలూయా! ఏమనాలి? నేను పరిశుద్ధుడిని. అంతే. హల్లెలూయా! నేను పరిశుద్ధుడిని అని నువ్వు ప్రతి క్షణము నీ పరిశుద్ధతను నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు పాపం నీ ముందు నిలుస్తుందా? దానికి చోటు ఉందా? ఈరోజు అప్పులు ఊపులు ఉన్నావంటే నువ్వు పాపంలో ఉన్నట్టే, జబ్బులతో ఉన్నావంటే పాపంతో ఉన్నట్టే. అర్థండి? అనేక సమస్యలతో ఉన్నట్టే పాపంలో ఉన్నట్టే.
అందుకే నా సమస్యను బట్టి నేను ముందుకు రాలేకపోతున్నాను. ఎందుకు వస్తాను ముందుకి? రాకుండా ఆపేదే సమస్య, నేను ఆప్ చేయడానికి వచ్చిందే సమస్య. అర్థమైందండి? ఇప్పుడు ఈ సమస్య వచ్చింది కాబట్టి ఈ సమస్య జయించే శక్తి నాకు లేదు, ఆ పరిశుద్ధాత్మ శక్తికే సాధ్యం. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి? ఆ ఆత్మకు నేను లోబడాలి. అంతేనమ్మా? ఆ ఆత్మకు లోబడి దేవుని యొక్క శక్తిని నేను పొందుకుంటే నా దగ్గర సమస్య ఉంటుందా? తోడుందా సమస్యకి? ఇప్పుడు సమస్య గురించి నువ్వు ఆలోచించే పని లేదు. ఇంకా నీ ఆలోచన దేని మీద పెట్టాలి? ఇప్పుడు దేవుడి మీద పెట్టాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మొట్టమొదటిగా నేను పరిశుద్ధపరచాలి, రెండవదిగా నీ ఆరాధన ఆయన అనుభవించాలి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు పరిశుద్ధుడు అని గ్రహించి, నువ్వు నిత్యంగా పరిశుద్ధతతో నువ్వు పరిశుద్ధుడు అని గ్రహించినప్పుడే ఆ ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధన చేయగలుగుతావు. నువ్వు ఇంకా పాపిని, నేను పాపిని అనగానే నువ్వు పరిశుద్ధంగా ఆరాధన చేయగలవా? చేయగలవా? పాపం కడుక్కుండగానే పరిశుద్ధతగా రాలేవు, పరిశుద్ధుడు కాలేవు. పరిశుద్ధుడు కాకుండా నీ ఆరాధనను అంగీకరించాడు. అయితే ఇక్కడ కావాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ పరలోకముతో ఆయన చిత్తము ఎక్కడ జరగాలి? ఇప్పుడు భూమి మీద జరగాలి. జరుగుతుందా? ఆయన దేనికోసం ఆరాటపడుతున్నాడు? మా దేనికోసం ఆరాటపడుతున్నాడు? ఆయన చిత్తము నెరవేర్చుకోవాలి. ఎవరి ద్వారా నెరవేర్చుకోవాలనుకున్నాడు? తన పిల్లల ద్వారా. అంతేనండి? తన పిల్లలు తనను ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాలని తను కోరుకుంటున్నాడు. ఎలా జరుగుతుంది అది? క్రమం తప్పివాడా? మాట తప్పివాడా? మడం తిప్పివాడా? ఈ లక్షణాలు ఆయనకు ఉన్నాయా? మరి ఎవరికి ఉన్నాయి ఇవన్నీ? భూమి మీద ఉన్న మనకే ఉన్నాయి. ఓకేనా? భూమి మీద ఉన్న మనము ఈ లక్షణాలు నాలో ఉన్నాయని మనకు తెలిసినప్పుడు, హల్లెలూయా, ఈ చెడ్డ లక్షణము నాలో ఉన్నది అని నేను గ్రహించినప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి? ఒక చెడ్డ లక్షణం, దేవునికి వ్యతిరేకమైన లక్షణం నాలో ఉంది అని నాకు తెలిసింది. నాకు తెలియనంత వరకు నేనేం చేస్తాను? తప్పు చేస్తూనే ఉంటాం. నాకు తెలిసిన తర్వాత మారాలొద్దా? మార్చుకోవాలొద్దా? మార్చుకోవాలంటే ముందు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత అది మార్చుకోవాలి. అప్పుడే ఆ ప్రభావం మన మీద పనిచేస్తుంది. మనము వినకుండా, నేర్చుకోకుండా, మార్చుకోకుండా ప్రభువా 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 నువ్వు ఎంత ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. వింటాడండి? ఎట్టి పరిస్థితుల్లో వింటాడు. ఆయన వింటాడు. ఎందుకు? ఇంకొక విషయం తెలుసా? ఈ భూమి మీద ఈ సృష్టి మిగులు ఆశతో ఎదురు చూస్తుంది. ఎవరి కోసము? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విన్నావో, ఎప్పుడైతే నువ్వు మార్చుకున్నావో, అప్పుడు నీలో మీద ఒక ప్రభావం వస్తుంది. ఆ ప్రభావము నిన్ను ప్రత్యక్షతలోనికి నడిపిస్తుంది. ఆ ప్రత్యక్షత జరగబోతున్న ప్రతి దాన్ని నువ్వు వివేచించగలుగుతావు. హల్లెలూయా. ఆ శక్తి ఆత్మ పొంది ఆ ఆత్మ నీకు అనుగ్రహిస్తావు. అయితే ఈ భూమి మీద ఆ శక్తిని నువ్వు పొందుకొని ఇప్పుడు దేవుని నువ్వు ఆరాధన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎలా ఆరాధన చేయాలి? ఈ భూమి మీద ఆయన చిత్తం ఎలా నెరవేర్చబడాలి? ఎలా నెరవేర్చబడాలి? పరలోకమందు ఉన్నటువంటి నమూనా ఎక్కడ జరిగింది? మోషేగూడెంలో జరిగింది. మోషేగూడెంలో జరిగిన నమూనా ఈ భూమి మీద మనుషుల్లో జరిగితేరా తిరగల వద్దండి? జరగల వద్దా? ఎలా జరుగుతుంది? ఎవరికైనా వివేచన ఉందా? ఎవరన్నా చెప్పగలరా? దేవునికి మహిమ కలుగునుగా. ఆయన కోరుకున్నటువంటి మరి చిన్న విషయాన్ని ఇంకా ముందుకు దాటుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ముగించేస్తాను ఈ మాట చెప్పి క్రమంలోకి వెళ్ళి ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 19:20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి
మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని. హల్లెలూయా. ఇప్పుడు మన సొత్తు అండి, మన సొత్తా? ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఏం కోరుకుంటున్నాడు ఆయన? పరలోకంలో ఎలా జరిగిందో అది ఇప్పుడు ఈ భూమి మీద మనలో జరగాలని ఆశపడుతున్నాడు, అంతేనండి. అందుకోసమే ఆ శక్తి మనకు లేదు కాబట్టి ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొని, అనగా ఆ రక్తం ఇచ్చి వెలగా ఆ రక్తాన్ని చెందించి ఇప్పుడు ఏం చేశాడు, మన పాపాన్ని పరిహరించి మనల్ని పరిశుద్ధపరిచాడు. ఎందుకు పరిశుద్ధపరిచాడు? నీ దేహమే ఆయనకు దేవాలయము. హల్లెలూయా. ఇప్పుడు నీ దేహంతో ఏం చేయాలనుకున్నావు? ఆయనను మహిమపరచాలి, అంతేనండి కోరుకున్నది, అంతేనా? భూమి మీద ఏం జరగాలని కోరుకున్నాడు? పరలోకం మంది ఏం జరిగిందో, పరలోకం మంది ఆయన చిత్తం ఎలాగైతే కొనియాడబడిందో, ఆరాధించబడిందో భూమి మీద జరగాలని కోరుకున్నాడు. మోసే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అది పాపముతో నింపబడినది కనుక అది సంపూర్ణం చేయబడాల. ఈ చివరి దినాలలోనైనా సరే తన పిల్లల ద్వారా అది సంపూర్తి చేయాలని కోరుకుంటున్నాడు. అందుకోసమే తన రక్తాన్ని కూడా చిందించి అపవిత్రులుగా ఉన్న మనల్ని, పాపులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొని, హల్లెలూయా, మనల్ని ఏం చేశాడమ్మా? పవిత్రులుగా చేశాడు. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ వరంగా మనకు వచ్చిందా లేదా? వచ్చిందా లేదండి? ఎక్కడ ఉంది ఇప్పుడు పరిశుద్ధాత్మ? నా లోపల. అంటే నా లోపల అంటే నా దేహంలో ఉన్నట్టే కదా. పరిశుద్ధాత్మ నా లోపల ఉంటే నా దేహం ఆయనకి ఆలయమైనట్టే కదా. అదేంటమ్మా, ఆయన కోరుకున్నది అదే కదా. పరిశుద్ధాత్మ నాలో ఉంటే నా దేహమైన ఆలయమైనట్టే. ఆయన అదే కోరుకున్నాడు. ఏమని? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎలా మహిమపరుస్తున్నాం దేవుణ్ణి? ఎలా ఆయనకి ఆలయంగా చేస్తా ఉన్నాం? ఈ దేహమైన ఆలయం అన్నాడంటే ఆలయానికి ఉండాల్సినటువంటి ప్రత్యక్షత ఈ దేహములో ఉండాలి. నలవద్దండి, అదొందా? ఆలయానికి ఉండాల్సిన ప్రత్యక్షత ఈ దేహంలో ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. ఉన్నప్పుడే మన ఆరాధన యోగ్యమైనది అవుతుంది. ఇది లేకపోతే మన ఆరాధన యోగ్యమవుతుందా? కాదు. మన ఆరాధన యోగ్యమైనది కాదు. అది ఉండాలంటే పరలోకంలో ఎలాగుందో అలాగే ఈ భూమి మీద మన లోపల ఆ విధానమైన నమూనా కావాలి. అలాగే ఆరాధించబడాలి. జరుగుతుందా? మరి జరగకుండా చిత్తం వెళ్ళన్నారు నెరవేర్చబడుతుంది. అర్థమైందయ్యా? పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చిన గాక. పరలోకమందు మీ చిత్తము ఎలాగ నెరవేర్చబడుతుందో భూమి యందు కూడా నెరవేర్చబడాలి. ప్రతి సంఘంలోనూ చాలా మంది అలవాటుగా పరలోక ప్రార్థనలు చదువుతారు. మరి దాని భావమో చెప్పుతారు, దాని భావమో హల్లెలూయా ఎలా ఉంది నమూనా? మనం ఆలోచన చేసినట్లయితే పరలోకంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. ఏంటవి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. తర్వాత భూమి మీద మోసేకి ఇచ్చినటువంటి ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు. ఏంటవి? ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ భూమి మీద మనుషులుగా ఉన్నటువంటి మనము మన ఆరాధన కోరుకున్నాడు. మన దేహమే దేవుడి యొక్క ఆలయం అంటున్నాడు. ఇప్పుడు ఆ 3 భాగాలు ఎక్కడ ఉండాలి? నాలో ఉండాలి. హల్లెలూయా. ఉన్నాయా లేదా?
ఉన్నాయా లేదా? ఏమని చెప్పుకున్నారు? తెలియదని. అంతేనా? దేవునికి మహిమ కలుగును గాక. తెలియదంటే దేవుడు చెప్తాడు. ఓకే, హల్లెలూయా. ఏంటి అంటే పిల్లరా, మన దేవుడు క్రమం తప్పేవాడు కాదు. ఎప్పుడు ఆయన మాట మీద, ఇచ్చిన క్రమం మీద నిలబడి జరిగించే దేవుడు. అదేనండి, అవసరాన్ని బట్టు, సమయాన్ని బట్టు, పరిస్థితులను బట్టు మన దేవుడు మారేవాడు కాదు. కానీ కొన్ని మార్పులు ఉన్నాయి. ఏ సందర్భంలో మారాడు, ఎందుకు మారాడు అనేది నెక్స్ట్ తర్వాత మెసేజ్లో మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ 3 భాగాలు మనలో ఉండాలి. ఏంటి ఏమంటే ఇదే చెప్తున్నారు కదా, అది చెప్తలేదు. అందరండి అందరు కదా. అయితే అవి ఏంటంటే ఆ 3 భాగాలు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, అవి మనలోనే ఉన్నాయి. హల్లెలూయా. ఎలా ఉన్నాయంటే పిల్లరా, కనిపిస్తున్నటువంటి ఈ శరీరం అంతా ఆవరణము. హల్లెలూయా. కనిపిస్తున్న ఈ శరీరం అంతా ఆవరణము. యాజకత్వం చేస్తున్నటువంటి మన ఆత్మ ఉంది చూసారా? ఎవరాత్మ? నా ఆత్మ. నా ఆత్మ యాజకత్వం చేస్తా ఉంది, మధ్యవర్తిత్వం చేస్తా ఉంది. నా అంతరాత్మ ఉంటుంది లోపల. హల్లెలూయా. ఏంటది? ఆవరణము, శరీరము, పరిశుద్ధ స్థలము, నా ఆత్మ, అతి పరిశుద్ధ స్థలము, నా అంతరాత్మ. హల్లెలూయా. అర్థమంతా మీకు? నా అంతరాత్మలో ఎవరున్నారు ఇప్పుడు? అతి పరిశుద్ధ స్థలం. ఎవరు కూర్చునే చోటు? అది దేవుడు కూర్చునే చోటు. అర్థమైందండి? అంతరాత్మలో దేవుడు ఉండాలి. ఇప్పుడు ఆ దినమందు ప్రధాన దూతలు ఏం చేశారు? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుడి దగ్గర విన్నారు, ఆవరణలో ఉన్న దూతలతో జరిగించారు. అంతేనండి? అంతేనా? ఇప్పుడు మోసే ప్రత్యక్ష గుడారంలో ఏం జరిగింది? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి శక్తిని పొందుకున్నారు. ఆవరణలో ఉన్నటువంటి భక్తులకి పరిహారానికి అక్కడ చెప్తూ ఉన్నారు. అంతేనండి? ఇప్పుడు కూడా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రే బాబు ఫోటో నన్నులేరా. హల్లెలూయా. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటి తెలుసా? ఇప్పుడు జరుగుతున్నది ఏంటి మీకు అర్థమవుతుందా? అంతరాత్మలో ఏముండాలి? దేవుడు ఉండాలి. మధ్యవర్తిత్వం ఎవరు? యాజకుడు ఎవరు? ఆత్మ. ఆవరణం ఎవరు? శరీరం. ఇప్పుడు ఈ ఆత్మ మన మధ్యవర్తిత్వం చేస్తున్న మన ఆత్మ అంతరాత్మలో ఉన్నటువంటి దేవుడు ఏదైతే చెబుతున్నాడో అది ఈ శరీరంతో జరిగించాలి. అర్థమైందా? నమ్మడా? అంతరాత్మలో ఉన్న దేవుడు ఏదైతే చెప్తున్నాడో ఆ విషయాన్ని ఆత్మ విని ఈ శరీరంతో జరిగించాలి. అంటే ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడు? ఆరాధన కోరుకుంటాడో కోరుకోడా? దేవుడు ఏం కోరుకుంటాడు? నీతిని కోరుకుంటాడో కోరుకోడా? దేవుడు ఏం కోరుకుంటాడు? యథార్థాన్ని కోరుకుంటాడో కోరుకోడా? దేవుడు ఏం కోరుకుంటాడు? దయా, జాలి, కరుణ, అనేక మందికి మాదిరి, ప్రేమ అన్ని కోరుకుంటాడో కోరుకోడా? ఆ లక్షణాలు ఈ రోజు నీలో ఉన్నాయి అంటే నీ ఆత్మలో ఎవరున్నారు? ఇప్పుడు నీ అంతరాత్మలో దేవుడు ఉంటే ఆ పరిశుద్ధపరచబడిన లక్షణాలన్నీ ఈ శరీరం మీద కనబడతాయి. ఎందుకంటే ఆవరణలో ఏమన్నారు? ఎవరున్నారమ్మా ఆవరణలో? ఆవరణలో ఎవరుంటారు? పాపులు ఉంటారు. అంతేనమ్మా? పాపం చేసిన ప్రతి వ్యక్తి ఎక్కడున్నాడు? ఆవరణలోనే. ఎందుకు వచ్చాడు? ఒప్పుకోవడానికి, విడిచిపెట్టడానికి. అంతేనా? ఇంకేమన్నా ఒప్పుకుని విడిచిపెట్టడానికి వచ్చాడు. ఈరోజు ఆవరణమైన ఈ శరీరం మీద ఏ వెలువడి చేస్తుంది? ఇప్పుడు ఈ శరీరం దేన్ని చూపిస్తూ ఉంది? పాపాన్ని చూపిస్తూ ఉంది. హల్లెలూయా. పాపాన్ని ప్రేరేపించే ప్రతి కార్యాన్ని దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా ఏనంటమ్మా, అది ఏం కాదు, దాని కోసం మీకు పని బుక్ పూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమవుతుంది?
దేవునికి స్తోత్రం. హల్లెలూయా.